ఉన్నాయి కాబట్టి ట్రంప్ గారిని వ్యతిరేకించి మరి టిమ్ కుక్ యాపిల్ కంపెనీ ఇండియాలో ఉండిపోతుంది. ఒక పక్క ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోయేలా కనిపిస్తోంది. ట్రంప్ పుతిన్ కూడా నిన్న చర్చలు జరిపారు. మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని ఒక కమెంట్ చేశారు, గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుంటాము అని చెప్పి. అండ్ ప్రపంచ దేశాలు అక్కడికి పంపించే మానవతా సాయాన్ని కూడా ఇజ్రాయెల్ దళాలు అడ్డుకుంటూ ఉన్నాయి. సో అక్కడ ఏం జరుగుతోంది? ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందా? ఏం జరిగే అవకాశం ఉంది? అవునండి, రష్యా ఉక్రెయిన్ వారము ఎండింగ్కి వస్తుంది. ఇండియా పాకిస్తాన్ వారు ఆగిపోయింది. అంటే ప్రపంచంలో ఇంకా అతిపెద్దది ఏంటంటే 2 సంవత్సరాల నుంచి కొనసాగింది హమాస్ ఇజ్రాయెల్ వార్. ఇట్ ఈజ్ ఎ డిస్ప్రపోర్షనేట్ వార్ అండి. ఎంత డిస్ప్రపోర్షనేట్ అంటే నాన్ స్టేట్ యాక్టర్. పాలస్తీన్ అనేది ఒక దేశం కాదు, పూర్తిగా దేశం కాదు. ఈ హమాస్ గాజా అనేది చాలా చిన్న ప్రాంతం అండి. ఈ ప్రాంతంలో 50 లక్షలు 5 మిలియన్ పీపుల్ ఉంటారు. 5 మిలియన్లో ఇప్పటికి ఒక 60,000 మంది చనిపోయారంటే ఊహించుకోండి. గాజాలో 60% బిల్డింగులు పడిపోయినాయి. వ్యవసాయ భూమి మొత్తం సర్వనాశనం అయిపోయింది. నో ఇరిగేషన్, నో డ్రింకింగ్ వాటర్, నో ఫుడ్. ఇంత దారుణమైన, అంటే ఒక రకంగా గాజాని ఏమంటారంటే భూమి మీద నరకం. ఇట్స్ ఎ హెల్ ఆన్ ది ల్యాండ్ అనమాట, ఇండియా ఆన్ ది ఎర్త్ అనమాట. ఈ హెల్ అంటారన్నమాట. అంత భయంకరమైన సిచ్యువేషన్ అక్కడ గాజాలో ఉంటుందన్నమాట. ఈ యుద్ధం ఆగే పరిస్థితి కనపడడం లేదు. ఎందుకంటే గాజాలో పాలస్తీనా పీపుల్ తరపున పోరాడే హమాస్ మొండితనం, ఇంకా ఇజ్రాయెల్ మొండితనం. తన సార్వభౌమత్వం మేము మొండిగానే ఉంటాం. హమాస్ అటాక్ చేసింది October 22, 2024లో. ఎంత దారుణం అంటే ఈ 1,000 మంది పీపుల్ని సంహరించడం జరిగింది, ఇజ్రాయలీ పీపుల్ని. సో అందువల్ల ఏంటంటే ఇజ్రాయెల్ ముందుగా నెతన్యాహు ఇంక ఎట్టి పరిస్థితుల్లో హమాస్ నాశనం అనే వెళ్తున్నారు. హమాస్ చెరబట్టిన కిడ్నాప్ చేసిన పాలస్తీనియల్ని, ఇజ్రాయలైట్స్ని వాళ్ళు వదలడం లేదు. వాళ్ళని పూర్తిగా వదిలి మీ హమాస్ తీవ్రవాదులు అందరూ లొంగిపోయి ఆయుధాలు జారవిడిస్తే మేము ఆపుతాం. ఇజ్రాయెల్ మాత్రం దీనికి తగ్గే ప్రసక్తి లేదు. ప్రపంచ దేశాలనైనా ఐక్యరాజ్య సమితినైనా పక్కన పెడుతుంది. దీనికి పూర్తి సపోర్టు ట్రంప్, ఇప్పుడు అమెరికా అనమాట. కాబట్టి ఇటు హమాస్ మొండితనం, ఓస్టేజ్ని అది రిలీజ్ చేసేలా లేదు, ఆయుధాలు జారవిడిసేలా లేదు. కాబట్టి ఇజ్రాయెల్ అనేది దాన్ని పూర్తి సర్వనాశం చేస్తాం, అవసరమైతే మొత్తం గాజాను ఆక్యుపై చేస్తాం అంటుంది. ట్రంప్ అయితే వీళ్ళని లిబియా పంపేస్తాం ఇజ్రాయెల్ని అంటుంది. ఇంకా ఇజ్రాయెల్ కూడా ఇక్కడ సత్యాలు ఏంటంటే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ వీటి ప్రకారం మొత్తం ఇంకా గాజాలో మానవుడు నివసించడానికి వీలు లేని విధంగా దాని నాశనం కొనసాగుతుంది. వ్యవసాయ భూమని, బిల్డింగ్లని, నివాస స్థలాలు, పార్కులు, స్కూళ్ళు, హాస్పిటల్ అన్నింటినీ నాశనం చేసేస్తుంది. అది హమాస్ను లొంగేదాకా. కానీ హమాస్ బంకర్లో వీటిలో ఉండి పోరాడుతూనే ఉందన్నమాట. సో ఈ యుద్ధం ఎండ్ అయ్యే అవకాశం ఈ మధ్యలో ఎప్పుడూ కనపడడం లేదు. ఇదంతా ఏదో చేయాలంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ పూర్తి శక్తితో లొంగి హమాస్ని ఒప్పించి ఆ హోస్టేజెస్ని రిలీజ్ చేస్తే ఇజ్రాయెల్ని శాంతించపరచగలరు. యూరోపియన్ యూనియన్కి యునైటెడ్ కింగ్డమ్కి మధ్య